మంచి పని చేసావు ఆదిత్య. ఇక్కడ నుంచి అమూల్యని వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకోమని చెప్పు. కావాలంటే అమూల్యతో నేను మాట్లాడతాను. వాళ్ళని ఎలా ఆడుకోవాలో నేను చెప్తాను. అయినా ఎంత దారుణమో చూడు శైలు. నాకు అనుమానం వచ్చి వాళ్ళ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? అందుకే ఆడపిల్లకి ప్రాణం పెట్టే భర్త అయినా తోడుగా ఉండాలి, లేదా ప్రాణంగా చూసుకునే తోబుట్టువులైనా ఉండాలి. అన్నట్లు నీకు ఇంకో విషయం చెప్పాలి. నువ్వు అమూల్య అత్తమామలకి వార్నింగ్ ఇచ్చావు కదా. నేను శశికి వాళ్ళ నాన్న డీపీకి వార్నింగ్ ఇచ్చేసాను తెలుసా? ఏంటి, నిజంగానా? అవును. ఆ రోజు గుళ్ళో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ డీపీ నన్ను బెదిరించి ఆదిత్యని పెళ్లి చేసుకుంటే నీ అంతు చూస్తాను అని నన్ను బెదిరించాడు. అక్కడికక్కడే రివర్స్ అయితే ఏం బాగుంటుంది అని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి శశి ముందే వార్నింగ్ ఇచ్చి పడేశాను. ఆ డీపీ గాడు రాత బాగోక పోయి నీతో పెట్టుకున్నాడు చూడు. వాడికి తిక్క బాగా కుదిరింది. ఆ శశి డీపీ ఇద్దరూ కలిసి మన ఇద్దరి పెళ్లి జరగకుండా ఆపాలని చాలా ట్రై చేస్తున్నారు ఆదిత్య. నేను తోడికోడలైతే ఆవిడ గారికి ప్రెస్టేజ్ ఇష్యూ అంట. అందుకే డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి ఇచ్చి పడేశాను. మంచి పని చేసావు శైలు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అమ్మా నాన్నల గురించి నాకు భయం పట్టుకుంది శైలు. ఎందుకు భయం? మనల్ని ఇంత బెదిరించిన వాళ్ళు అక్కడ అమ్మా నాన్నల్ని తాతయ్యని ఎలా చూసుకుంటున్నారో అని చెప్పి అనుమానంగా ఉంది. ముఖ్యంగా అమ్మ బాధపడుతుందేమో శైలు. ఆ రోజు ఇంటికెళ్తే శశి వదిన ప్రవర్తన చూసావు కదా. ఇంట్లో సీత వదిన కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి అంతా సెట్ చేద్దాం ఆదిత్య. అమూల్య వాళ్ళ ఇంట్లో అందరినీ ఎలా ట్రాక్ లో పెట్టావో అలాగే మీ ఇంట్లో కూడా ట్రాక్ లో పెడదాం. అంతేనంటావా? అంతే మరి. ఒక్కొక్కరికి ఇత్తడిత్తడైపోవాలి. ఏంటి, ఏమైంది? ఇద్దరూ అలా ఉన్నారేంటి? శశి, ఏం జరిగింది? మావయ్య గారు, మీరైనా చెప్పండి, ఏమైంది? సీత మన ఆఫీస్కి వచ్చింది బాలు. ఎందుకు? అసలు తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆఫీస్కి వచ్చింది? రామ్ కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నాడంట. ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది. అల్లుడు, ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చి ఏం చెప్తారు? తప్పకుండా రండి, మర్చిపోవద్దు అని చెప్తారు. కానీ ఆ సీత మనల్నెవ్వరినీ రావద్దని చెప్పి వెళ్ళిందంట. అలాంటప్పుడు రావడం దేనికి? ఇన్విటేషన్ ఇవ్వడం దేనికి? మనల్ని ఎగతాళి చేయడానికి. మేము కూడా మీకు పోటీగా బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాము అని చెప్పడానికి. ఇప్పటిదాకా మా ఆయన సంపాదించి పెడితే మీరు తింటున్నారు అని నోరు పారేసుకుంది. ఇప్పుడేమో మేము లేకుండా మీరు ఏమీ చేయలేరు, మీ బిజినెస్ ని ఎలా దెబ్బ కొడతామో చూడండి అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. అల్లుడు, శశి చెప్పింది నిజం. ఆ రాము కావాలనే బిజినెస్ లోకి దిగుతున్నాడు. మనల్ని దెబ్బ కొట్టడమే అతని లక్ష్యం. అంతకుముందు మన కంపెనీలో పనిచేశాడు కాబట్టి ఆ పరిచయాల్ని ఉపయోగించుకొని మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాడి మొహం, వాడెప్పుడు మనల్ని దెబ్బ కొట్టాలి? ఎంతో ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న మనం ఏ స్థాయిలో ఉన్నాము? ఈరోజు బిజినెస్లోకి దిగిన వాడు ఏ స్థాయిలో ఉన్నాడు? లేదు బాలు, రామ్ని నమ్మడానికి వీల్లేదు. ఎవరినైనా మాటలతో మెస్మరైజ్ చేయగలడు. ఎవరితోనైనా డీల్ చేసి మాట్లాడి ఒప్పించగలడు. పైగా మీ అమ్మగారు కూడా తనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నీకు ఇంకో విషయం తెలుసా? కంపెనీకి మీ అమ్మగారి పేరే పెట్టుకున్నారు. ఏంటి, మా అమ్మ పేరు పెట్టాడా? ఎందుకు? అల్లుడు, నీకింకా అర్థం కాలేదా? నువ్వు నడిపించే కంపెనీ అసలు రాణి ఇండస్ట్రీసే కాదు, తను నడిపించే కంపెనీయే అసలు సిసలైన రాణి ఇండస్ట్రీస్ అని అందరినీ నమ్మించడం కోసమే చాలా తెలివిగా ఆ పేరు పెట్టుకున్నాడు. అంతటితో ఆగరు. మీ అమ్మగారిని పిలిచి ఆవిడ చేతుల మీదుగా ఓపెనింగ్ కూడా చేయిస్తారు.
అది చూసిన వాళ్ళకి ఆ రామ్ కంపెనీయే ఒరిజినల్ కంపెనీ, మనదే డమ్మీ అని అనిపిస్తుంది. మా అమ్మ ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. వెళ్ళదు అని నువ్వు అంటే ఎలా సరిపోతుంది? వాళ్ళు మీ అమ్మగారిని వాళ్ళు పిలిచే ఉంటారు. లేదు, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అమ్మ అసలు రాముతో మాట్లాడడమే లేదు. ఏమో అల్లుడు, మీ ఇంట్లో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితులున్నాయి. కూలి పనులు చేసుకునే వాళ్ళకి బిజినెస్ చేసుకునేంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. అదేమంటే సీత మాట్లాడి లోన్ ఇప్పించింది అంటున్నారు. పాలు అమ్ముకున్న సీత ఇప్పుడు జంతికలు అమ్ముకుంటుంది. ఈవిడ గారు బ్యాంకు లోన్ ఇప్పిస్తుందా? ష్యూరిటీ ఎవరిచ్చారో, ఆ డబ్బులు ఎలా వచ్చాయో మనకు తెలీదు. అంటే అమ్మిపించిందంటావా? అవునో కాదో నాకు తెలీదు బాలు. కానీ మీ అమ్మగారిని కూడా నువ్వు పూర్తిగా నమ్మొద్దు. పైకి దూరంగా ఉన్నట్టు నటిస్తూనే రామ్కి బిజినెస్ ఐడియా ఇచ్చింది మీ అమ్మగారే అని నా డౌట్. అదొక్కటే కాదు బాలు, ఆదిత్యని కూడా మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి ప్లాన్ చేస్తుంది. రేపో మాపో ఆదిత్య మన ఇంట్లోకి వచ్చేలా ఉన్నాడు బాలు. రాణి, ఒకసారి అటు చూడు. ఆదిత్య వస్తున్నాడు. పద. ఆదిత్య వీడెందుకు వస్తున్నాడు? అదేంటమ్మా అలా అంటావు? ఇది వాడిల్లు, వాడు రాకుండా ఎలా ఉంటాడమ్మా? అది కాదు తాతయ్య, వీళ్ళు రావటం శశికి బాలుకి తెలిసిందంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయని. ఊరుకోమ్మా, వాళ్ళేదో అనుకుంటారని వీళ్ళేదో బాధపడతారని మనం వాళ్ళని ఎంతకాలం దూరం చేసుకుంటామమ్మా? రాని అమ్మా, వాడు ఏనాటికైనా ఇంటికి రావాల్సిన వాడే. రండి రండి. ఆదిత్య నమస్కారం తాతయ్య గారు. నమస్తే. చల్లగా ఉండు తల్లి. ఆంటీ అంకిల్ ఎలా ఉన్నారు? రే ఆదిత్య, ఏంట్రా వస్తున్నట్టు ఒక ఫోన్ అయినా చేయలేదు? ఏం లేదమ్మా, ఒక 4 రోజులు మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయాలనిపించింది. శైలు కూడా వస్తానంటే నాతో పాటు తీసుకొచ్చేసానమ్మా. అమ్మో, ఈయనొచ్చాడేంటి? ఈ మనిషిని ఇంట్లోకి రానిస్తే అమ్మాయి గారితో నాకు తిట్లు పడతాయి. ఇదిగో, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొంప తీసి మళ్ళీ ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తావా ఏంటి? పట్టుకో ఇలా. ఆ? అబ్బో! ఆ! లే. నేను మళ్ళీ ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అర్థం కాలేదయ్యా? చాలా బాగా అర్థమైంది కదా. కాబట్టి నోరు మూసుకొని పనోడులా ఉండు. లేదని ఎక్స్ట్రాలు చేసావు అనుకో, గేర్రాడ్ తెచ్చి నోట్లో దోపుతాను. అర్థమైందా? హలో, ఏయ్ చూడు, మా అందరికి కాఫీలు తీసుకుంటారా. నేనా? మరి నేనా? లేదయ్యా, నేనే తీసుకొస్తానయ్యా. ఆదిత్య, మీరిద్దరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ మీరు రావటం బాలు చూస్తే ఏమంటాడో అని చాలా భయంగా ఉందిరా. ఆ శశి బాలు అందరి మీద కోపంగా ఉన్నారురా. వాళ్ళు మన మీద కోపంగా ఉండడం ఏంటమ్మా? శశి వదిన చేసిన పనులకి మనం ఇంకెంత కోపంగా ఉండాలమ్మా? వాడు చెప్పేది నిజమే కదమ్మా. మనం భరిస్తున్నాం కాబట్టి ఆ శశి అందరి మీద విరుచుకుపడుతుంది. ఇంట్లో బాలుకి ఎంత హక్కు ఉందో వాడికి అంతే హక్కు ఉందమ్మా. బయటికి వెళ్ళినంత మాత్రాన వీడు పరాయివాడవుతాడా ఏంటి? ఆదిత్య ఈ ఇంటికి చిన్న కొడుకు. వీడికి ఈ ఇంటికొచ్చే అధికారం ఉంది. రాముని కడుపున పుట్టలేదు కాబట్టి వారసులు కాదన్నారు. ఈ ఇంటికి సంబంధం లేదన్నారు.
కానీ వీడిని ఎలా కాదంటారమ్మా? అమ్మా కాఫీ తీసుకోండి. అయ్యా కాఫీ తీసుకోండి. అయ్యా మీరు కూడా. అమ్మా చూడు గంటయ్యా, నీకు గంట టైం ఇస్తున్నాను. ఈలోగా మా అందరికీ వంట చేయాలి. వంట ఏ రాదా? వచ్చాయా? కానీ నేను కేవలం మా అమ్మాయి గారికి మాత్రమే. ఏంటిది? సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. అంటే అది ఏం లేదయ్యా, నేను వంట చేస్తాను. అమ్మా, బాలు అన్నయ్య శశి వదినల గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఏం జరిగినా మేము చూసుకుంటాం. అమ్మా దేవుడు, అమ్మా అబ్బా, ఒక్కరోజు పనిచేస్తే ఒళ్ళు హోనం అయిపోయింది. రోజు చూస్తుంటే అర్థం కాలేదు, కానీ చేస్తుంటే మాత్రం చాలా పని ఉందని అర్థమైంది. అబ్బా దేవుడా. అమ్మా ఏమండి? ఒరే చందు, తొందరగా రండి, భోంచేద్దాం, ఆకలేస్తుంది, రండి. అమ్మో అమ్మా, తోట పని చేయటం చాలా కష్టంగా ఉందమ్మా. వేరే ఏదైనా పని ఉంటే చెప్పమ్మా. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయమ్మా. అమ్మో అబ్బా. తులసి, కాస్త తొందరగా వడ్డించమ్మా, ఆకలిస్తుంది. తులసమ్మా, వాళ్ళకి వడ్డించాల్సింది డైనింగ్ టేబుల్ మీద కాదు, కింద కూర్చుంటారు, అక్కడ వడ్డించు. ఏంటి? మేము కింద కూర్చోవాలా? మేము ఎవరనుకున్నావు? ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టి అన్నం తినమన్నారండి? అప్పుడు తెలీదా మీకు నేనెవరినో? నేను ఈ ఇంటి మనిషినే, ఈ ఇంటి కోడల్నే అని తెలుసు కదా. తెలిసి కూడా మరి ఎందుకు నన్ను పరాయి మనిషిలా, కాదు, పని మనిషిలా చూసి దూరంగా కూర్చోబెట్టి అన్నం పెట్టారు? ఆ రోజు నేను కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటాను కదా. అంటే ఆ రోజు మేము చేశామని ఈ రోజు నువ్వు మమ్మల్ని కింద కూర్చోబెడతావా? అవును, మనం బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తే అంతే విత్డ్రా చేసుకోగలం. మీరు పుణ్యం కంటే పాపాలే ఎక్కువగా డిపాజిట్ చేసుకున్నారు, మరి అవే కదా విత్డ్రా చేసుకుంటారు. అమ్మా, అప్పుడంటే ఏదో తెలిసి తెలియక ఏదో తప్పులు చేశాం. ఈ వయసులో మేము కింద కూర్చోవాలంటే కొంచెం కష్టం అమ్మా. పైగా మీ అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేదు. మరి ఆ రోజు నన్ను కింద కూర్చోబెట్టింది ఆవిడగారే కదా మావయ్య. ఇంటికొచ్చిన కొత్త కోడలికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో మర్చిపోతే ఎలా? మీరు ఏది ఇచ్చారో మీకు అదే ఇవ్వాలి కదా. పర్వాలేదు, మొదటి రోజు నొప్పులొచ్చినా మరుసటి రోజుకి అది అలవాటైపోతుంది. ఇది నేనన్న మాట కాదండి, మా అత్తగారి మాటే. లేవండి తులసమ్మా, వీళ్ళకి చేప విస్తరాకులు వే. అలాగేనమ్మా. లేవండి, వెళ్ళి కూర్చోండి కింద. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. కోడలు పోగానే చుక్కమ్మ చేతికి చీపురు కట్టొచ్చరన్నా. నడుము నొప్పి తోటి అబ్బా, నడుము నొప్పి తోటి చాకిరీ చేసుంటే చేసింది తెలిసొచ్చునన్నా, చేసింది తెలిసొచ్చునన్నా. చెయ్యాలి ఎత్తలు ఇంటింత కొందరు చెయ్యాలవలె ఉండురన్నా. చెయ్యాలి ఎత్తలు ఇంటింత కొందరు
దెయ్యాలవలె ఉండురన్నా దీపమండలు పెట్టి దీపమండలు పెట్టి వాయించితే గాని పట్టింది వదలబోదన్నా పట్టింది వదలబోద. అమ్మా అన్నయ్య బాగున్నారా? మీరు వస్తారని ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. ఎంత లేట్ అయిందేంటి? మరి బిజీగా ఉన్నారు ఆఫీస్లో? అంటే మీరు ఉదయమే వచ్చారా? అవునక్క, ఉదయమే వచ్చాం. గంటయ్య చేత కాఫీలు టీలు పెట్టించుకొని తాగాం. అన్నట్టు మధ్యాహ్నం భోజనం కూడా గంటయ్య చేతే చేయించుకొని తిన్నాం. డిన్నర్ మీతో కలిసి చేద్దాం అనుకున్నాం అన్నయ్య, కానీ మీరు రావడం కొంచెం లేట్ అయ్యేసరికి ఇదిగో ఇప్పుడే తినేసి ఇలా రిలాక్స్ అవుతున్నాం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను అసలు ఎవరు రమ్మన్నారు? అదేంటన్నయ్య అలా అంటావు? ఇది నా ఇల్లు, వీళ్ళు నాకు అమ్మా నాన్నలు. ఇదిగో ఈయన మా తాతయ్య. నా వాళ్ళని నేను చూడడానికి ఒకరు రమ్మని పిలవాలా? చూడాలనిపించింది వచ్చాను. తప్పుడు మనుషులకి ఈ ఇంట్లో స్థానం లేదు. అలా అనుకుంటే నాకంటే ముందు నువ్వు మీ ఆవిడ ఎప్పుడో బయటికి వెళ్ళాలి. మేమెందుకు వెళ్ళాలి? మేమేమి మీలాగా దొంగతనాలు చేయలేదు. పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళలేదు. ఆదిత్య పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు, కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చిందో ఇక్కడ అందరికీ తెలుసు. మీరు కేసు పెట్టి కోర్టుకు పంపిస్తే అదే కోర్టు ఆదిత్య తప్పేం లేదు అని కేసు కొట్టేసింది. ఈ ఇంటికి తను కూడా వారసుడు అనే విషయం మీరు దాచిపెట్టినా అది కోర్టుకి తెలిసిపోయి కేసుని అడ్డంగా కొట్టేసి ఆదిత్యని నిర్దోషిగా ప్రకటించింది. కావాలంటే జడ్జ్మెంట్ చూపించినా. షట్ అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఇంటికి వచ్చావు? నన్నెందుకు అక్క అని పిలుస్తున్నావు? తను నాకు కాబోయే భార్య. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అసలు ఆ విషయం అమ్మా నాన్నలతో డిస్కస్ చెయ్యాలని వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని ఓ 4 రోజులు ఉండి మరీ వెళ్తాం. వాట్? ఇంకో 4 రోజులు ఉంటారా? నేను ఒప్పుకోను. గెట్ అవుట్. అర్జెంటుగా మీరిద్దరూ బయటికి వెళ్ళండి. ఎలా వెళ్తానన్నయ్య? రామన్నయ్యని ఈ ఇంటి బిడ్డ కాదు, అమ్మ కడుపున పుట్టలేదు అని కారణం చూపించి బయటికి పంపించావు. బట్ నేను అలా కాదే. ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే. నీ రక్తం నా రక్తం ఒకటే. కావాలంటే ఇద్దరం టెస్ట్ చేయించుకుందామా? షట్ అప్. అమ్మా ఏంటిది? అసలు వీణ్ ఎందుకు ఇంటికి రానిచ్చావు? వీడసలు ఇంట్లోకి రావడానికి ఎలా ఒప్పుకున్నావమ్మా నువ్వు? వీణ్ణి నువ్వే కదా బయటికి పంపించావు. నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావద్దని చెప్పావు కదా. మాట్లాడవేంటమ్మా? నాకు మాట్లాడే హక్కు ఎక్కడుందిరా? ఎప్పుడైతే నన్ను రాముతో మాట్లాడడానికి వీల్లేదు అని నువ్వు ఒట్టేయించుకున్నావో అప్పుడే నా గొంతు మూగబోయింది. మీ అమ్మ చెప్పేది నిజమే కదరా? మీ అమ్మకు హక్కులు అధికారాలు ఉన్నప్పుడు వాడు నీ భార్య మీద నిందలు వేసినందుకు వాడిని మీ అమ్మ ఇంట్లోంచి పంపించింది. కానీ ఇప్పుడు మీ అమ్మకి ఏ అధికారాలు హక్కులు లేవు కదా, వాటిని నువ్వే లాగేసుకున్నావు. ఇప్పుడు తనెలా మాట్లాడుతుందిరా? హక్కు నాకుంది కదా. నేను చెప్తున్నాను, వాడిని బయటికి పంపించేయండి. అదెలా కుదురుతుంది? మీ అమ్మ చేతిలో అధికారం ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు మాత్రమే ఉంటుంది. అధికారం మారాక నువ్వెంతో ఆదిత్య కూడా అంతేరా.
పెద్దవాళ్ళ నీళ్ళలో ఉంటే ఒకరికి మాట్లాడే హక్కు ఉంటుంది. పిల్లల చేతికి పెత్తనం వస్తే ఎవరి దారి వాళ్ళదే, ఎవరి కుటుంబాలు వాళ్ళవే. ఇప్పుడు నీ అధికారాన్ని మేము ఎలాగైతే కాదనిలేమో ఆదిత్య హక్కును కూడా మేము అలాగే కాదనిలేమురా. అంటే మీరందరూ ఒకటై ఆదిత్యాన్ని ఇంటికి పిలిపించారు కదూ? ఇలాంటి అడ్డమైన వాళ్ళని అలగా జనాల్ని పిలిచి నన్ను నా భార్యని అవమానించాలని మీరందరూ కలిసి కుట్ర చేశారు. హలో, ఎవరు అలాగా జనం? ఆ? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయినా అలాగా జనమైనా నీలాగా గొప్ప జనమైనా అందరూ మనుషులే. అది తెలుసుకుంటే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. అసలు మీరేంటో ముందు తెలుసుకోండి. రేయ్ నిన్ను బాలు ఆగు బాలు. అది కాదు శశి, వీడు వద్దు బాలు, ఇప్పుడు గొడవలొద్దు రా. రేయ్. నేను చెప్తాను రా. బాలు కమ్. అయ్యో అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు సీత. అత్తయ్య గారు వస్తారేమో అని మీరిద్దరూ చాలా ఆత్రంగా పరిగెత్తుకొని వస్తున్నట్టున్నారు. నువ్వు రావద్దు అని చెప్పినా వచ్చింది నీ ఆతిథ్యం స్వీకరించడానికి కాదు, నీ కళ్ళల్లో ఓటమి బాధ చూడడం కోసం. ఐ విష్ యు బ్యాడ్ లక్.